దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుత కాలం దేవుని యొక్క కార్యములు మరి ఎంతో ప్రత్యక్షంగా మనకి చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభు రాకడ కూడా చాలా సమీపంగా ఉంది. సరే, మనం మన యొక్క క్రైస్తవ జీవితంలో అనేకమైన లేఖనములు నేర్చుకుంటూ ఉన్నాం. ప్రత్యేకించి గుడ్ ఫ్రైడే ప్రభువు శిలువ మరణము పొందిన దినాన్ని జ్ఞాపకం చేసుకున్నటలో కూడా చాలా సంఘాల్లో ఎన్నో భిన్నాభిప్రాయములు కలిగి ఉన్నారు. ఇదెందుకు జ్ఞాపకం చేసుకోవాలి, లేకపోయినట్లయితే మరి రకరకాల సంఘాల్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి. కొంతమంది ఆచారంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఇక ఎప్పుడు మార్పు లేకపోయినప్పటికీ గుడ్ ఫ్రైడేని ఆ రోజు ఏదో ఉపవాసం ఉండి, లేకుంటే దానికి ముందుగా కొన్ని దినాలు ఉపవాసం ఉండి రకరకాల పద్ధతులు ఆచరిస్తున్నారు. ఇవన్నీ ఒక ప్రక్కన పెడితే నిజముగా ప్రభువు చనిపోయినందుకు, ఆ ఘోరమైన సిలువలో ప్రభువు వేలాడినందుకు ఎందరు క్రైస్తవులు కృతజ్ఞత కలిగి ఆయన వంటి వారిగా జీవిస్తున్నారో మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు సిలువ ద్వారా అసలు మనకు లాభం ఏంటి? ఆయన సిలువ మరణం పొందుట వలన దాని యొక్క అనుభవాలు కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిశుద్ధ లేఖనాలు చాలా ప్రవక్తల ద్వారా ఎన్నో ప్రవచనాలు చెప్పించి ప్రభు శరీరధారిగా లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన ఏ విధముగా సిలువ మరణం పొందాడో పరిశుద్ధ గ్రంథంలో చాలా అనుభవాలు, చాలా లేఖనాలు వ్రాయబడి ఉన్నాయి. కానీ మనమైతే ఒక పద్ధతికి మనుషులు పెట్టిన పద్ధతిలో, లేకపోయినట్లయితే మన మనస్సుకు తోచినట్లుగానో, లేక ఇక్కడ ఈ విధంగా మనం ఉంటే మనకేదో మేలు జరుగుతుందని రకరకాలుగా భావిస్తూ ఉన్నారు. కానీ సోదరులారా, నేనైతే లేఖనములలో ప్రత్యేకంగా ఒక మాట చెప్తాను. అదేంటంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతి సూర్యుడైన క్రీస్తు ఈ లోకములోనికి నీతి స్వరూపుడుగా ఈ లోకములో శరీరమందు మనందరికీ మాదిరి చూపించడానికి వచ్చి ఉన్నాడు. అయితే ఆ ప్రభువు సిలువ మరణము పొందకపోయినట్లయితే ఏ ఒక్కరికి కూడాను ఆయన వల్ల ఏమి లాభం లేదు. కనుక ప్రభువు యొక్క సిలువ మనకు ఎన్ని లాభములను కలుగు చేస్తుందో లేఖనాల్లో కొంత మట్టుకు చదువుకుందాం. ఎన్నో విస్తారమైన అనుభవాలు ఉన్నాయి సోదరులారా. ప్రతి మనిషి వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో సిలువ ద్వారా చాలా మేలు పొందుతూనే ఉన్నాం. కానీ ప్రత్యేకించి ప్రభువు లేఖనములలో తెలియజేసిన కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఇంకా మరణించక మునుపు కొన్ని అనుభవాలు చెప్పేవాడు. ఏమనంటే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనము అన్నాడు. నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు అని చెప్పాడు. అనగా ప్రభువు స్వయముగా జరగబోయే వాటన్నిటిని గురించి తెలియచేస్తూ, నేను వెళ్ళిపోవుట అనగా నేను సిలువ మరణము పొందుట మీకు చాలా ప్రయోజనకరం. లేకపోయినట్లయితే ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్ముడు. నేను వెళితేనే పరిశుద్ధాత్ముడు మీ వద్దకు వస్తాడు. కనుక నేను వెళ్తే చాలా మీకు లాభం, చాలా మీకు మేలు కలుగుతుంది అని చెప్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా కొంత ప్రాంతంలో మాత్రమే ఆయన సంచారం చేసి ఆయన బోధిస్తూ ఆయా ప్రజల మధ్యలో పనిచేసినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. కానీ ఆయన చనిపోయి పరిశుద్ధాత్ముడు లోకంలోనికి వచ్చి సర్వ మానవాళికి కూడా సువార్త ప్రకటించబడిన సత్యాన్ని మీరు కూడా గమనించండి. కనుక ప్రభు చెప్తున్నాడు, నేను చనిపోవుట వలన, నేను వెళ్ళిపోవుట అంటున్నాడు వలన మీకు ప్రయోజనం అని చెప్పాడు. ఇక యోహాను సువార్త 12వ అధ్యాయంలో 32వ వచనం చూసినట్లయితే, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును అని చెప్పాడు. భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అనగా నేను సిలువ మరణము, పైకెత్తబడుట అనగా సిలువ మరణము పొందుట. నేను సిలువ మరణం పొందినట్లయితే మీకు చాలా ప్రయోజనం. అంతేకాదు, నేను భూమి మీద నుండి పైకెత్తబడినట్లయితే
అందరినీ నా దగ్గరకు ఆకర్షించుకుంటాను అని చెప్పాడు. అనగా అనేకులను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి శిలువ ద్వారానే అది సాధ్యపడుతుంది అనే సత్యాన్ని తెలియచేశాడు. అంతేకాకుండా చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 47వ వచనం చూడండి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనం ఏమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఈలాగు చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. కాబట్టి రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని. చూడండి, ఎవరు? ప్రధాన యాజకులు, పరిసయ్యులు. వీళ్ళు ఎంత దురాలోచన చేస్తున్నారో. ఇతను ఏదేదో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, చనిపోయిన లాజరును బ్రతికించాడు, ఎన్నో చేశాడు. ఆ సందర్భంలో లాజరు చనిపోయి తిరిగి ప్రభువు అతనిని లేపిన సందర్భంలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇతను ఎన్నో సూచక్రియలు చేస్తున్నాడు, మనం ఇలాగ చూస్తూ ఊరుకున్నట్లయితే మన పని అయిపోద్ది. అయితే వీళ్ళు ఒక దురాలోచన చేశారు సోదరులారా. ఏమనంటే 49వ వచనం చూడండి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీయో తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకునటలేదు అంటున్నాడు. తనంతట తానే ఇలాగ చెప్పలేదు, కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు కనుక అతనికి ఏదో తెలియకుండానే యేసుక్రీస్తును ఆయనను చంపేస్తే మనుషులందరికీ రక్షణ కలుగుతుంది కదా, ఒక మనుషుడు చనిపోవట లాభకరమైంది కదా అనే విధంగా ఈ సందర్భంలో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలు ఏకముగా సమకూర్చుటకును చావునయ్యున్నాడని ప్రవచించాను. ప్రధాన యాజకుడు అయినంత మాత్రాన భక్తుడు కాదు, కానీ అతని నోట నుండి వచ్చే మాటలు చూస్తే ప్రవచనాలు వస్తూ ఉన్నాయి సోదరులారా. ఎందుకంటే ఆ యొక్క ప్రధాన యాజకుడు అనే పోస్ట్ అలాంటిది. అతను అంటున్నాడు కదా, యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించెను. కనుక ప్రభు యొక్క కార్యములు ఎంత గంభీరమైనవో, సృష్టికర్త తండ్రి యొక్క ఆలోచన, తండ్రి యొక్క చిత్తమును తన ప్రియకుమారుడైన క్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా నెరవేర్చే విధానంలో ప్రభువు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం, ఆదరణకర్త వస్తాడు. అంతేకాదు, నేను చనిపోయినట్లయితే మిమ్మల్ని అందరినీ ఆకర్షించుకుంటాను. నేను చనిపోకపోతే, నేను శిలువ మరణం పొందకపోతే ఏ మనుష్యుడు కూడా శరీరాన్ని జయించలేడు. శరీరాన్ని, దాని యొక్క ఆశలను, దాని యొక్క మరణ భయాన్ని, ఆ శరీరానికి ఉన్న స్వభావాన్ని, ఆ శరీరంలో ఉన్న ప్రాచీన స్వభావం, ఆది ఆదాము నుండి మొదలైన స్వభావాన్ని ఏ మనుష్యుడు చంపుకోలేడు. నేను శిలువ మరణం పొందితే అప్పుడు మాత్రమే ప్రతి మనుష్యుడు శరీరమును, దాని ఇచ్చలన్నిటినీ చంపే శక్తిని సంపాదించుకుంటాడు. అందుకే సర్వలోకానికి నేను మాదిరి చూపించడానికి నేను శిలువ మరణం పొందాలి అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిపోయినట్లయితే విస్తారముగా ఫలించును అని చెప్పాడు. కనుక గోధుమ గింజ అది వృధాగా మేము ఉండిపోకూడదు. పరలోక సంబంధమైన దారి చూపించుటకు, పరలోకమునకు నేనే మార్గమును అని తెలియచేసిన ప్రభువైన క్రీస్తు ఆయన చచ్చిపోతేనే కానీ అనేకులకు ఫలభరితమైన జీవితము కలుగదు అనే సత్యాన్ని చెప్పడానికి గోధుమ గింజ జాగ్రత్తగా చూడండి, భూమిలో పడి చనిపోవాలి, దేవుని ప్రజల మధ్యలోనే చనిపోవాలి. అప్పుడు అది విస్తారముగా ఫలిస్తుంది. దేవుని యొక్క లేఖనాలు ఎంత గొప్ప మర్మయుక్తమైనవో దయచేసి మీరు ఆలోచన చేయండి. అంతేకాకుండా ప్రభువు మార్కు సువార్తలో చూడండి, 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని మీరు చూసినట్లయితే, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి. చూడండి, మనుష్య కుమారుడు అనేక హింసలు పొందాలి, పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత ఉపేక్షింపబడి
చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఈ విధంగా బోధించిన అనుభవం ప్రభువు ముందుగానే తన శిష్యులతో చాలా స్పష్టంగా తెలియచేసిన సంగతులను కూడా ఈ సందర్భంగా లేఖనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కూడా 20వ అధ్యాయం 18-19 వచనాలు చూస్తే, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారందరూ ఎవరండి? దేవుని ప్రజలే కదా. ప్రధాన యాజకులు అంటే ధర్మశాస్త్ర ప్రకారముగా, పాత నిబంధన పద్ధతి ప్రకారముగా దేవుడు అహరోనును అతని సంతతికి ప్రధాన యాజకత్వాన్ని ఇచ్చిన విధానంలో ఈ ధర్మశాస్త్ర సంబంధులందరూ కూడా అహరోను క్రమము చొప్పున ప్రధాన యాజకత్వాన్ని పొంది ఉన్నారు. వీరందరూ కూడా దేవుని నామములో బ్రతుకుతున్నవారే. పరిసయ్యులు, శాస్త్రులు చాలా దేవుని ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన వారై ఉన్నారు. కానీ దేవుని వాక్యము వారి హృదయములలో ఎంత మాత్రము చోటు ఇవ్వని ప్రజలుగా మనం ఈ లేఖనాల్లో నుండి చూస్తున్నాం. అలాంటి భక్తి ఈ దినములలో మనము అనుసరించిన వేషధారణలోకి, భక్తిహీనుల్లోకి వెళ్ళిపోయి భయంకరమైన అపవాది ఊరిలో చిక్కబడిన వారిగా ఈ లోకములో నుండి మనము చనిపోయినప్పుడు సోదరులారా, పాతాళము నోరు తెరుచుకుని ఉన్నది ఈ భక్తిహీనులందరి కొరకు. అదే స్థానానికి త్రోసివేయబడవలసిన పరిస్థితులు ఎదురు చూస్తూ ఉన్నాయి సోదరులారా. కనుక అలాంటి దౌర్భాగ్యపు స్థితిని ఆలోచన చేసుకుని ఈ సంవత్సరమైన ఈ యొక్క యేసుక్రీస్తు అను నీతిమంతుని యొక్క మరణము, ఆ పిలాతు భార్య కూడా చెప్తుంది ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని. కనుక ఆ నీతిమంతుని గురించిన సంగతులు ఆయనను మనం జ్ఞాపకం చేసుకొని మన మనస్సులో ప్రభువుకు చోటిచ్చి ఆయన చిత్తమును సృష్టికర్త దేవాతి దేవుని యొక్క ప్రియకుమారుని ద్వారా మనము కూడా పూర్ణ హృదయముతో అంగీకరించి ఆయన సొత్తుగా, ఆయన సంపదగా, ఆయన స్వాస్థ్యముగా, ఆయన రాజ్యమునకు సిద్ధపడుటకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ కేవలము గుడ్ ఫ్రైడే అనేది ఏదో ఒక ఆచారంగా, ఒక పండుగలాగా, ఏదో అలవాటుగా, అదేదో భక్తి చేయాల్సిన దినములాగా ఆచరించినట్లయితే జాగ్రత్త, నష్టపోతామని ప్రభు యొక్క లేఖనాల్లో తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రభు అంటున్నాడు కదా, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు. సిలువ వేయుటకును అన్ని జనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. సమస్తాన్ని తేటగా చెప్తున్నాడు. 3వ దినాన్న మరలా లేస్తాడు. అయితే వీళ్ళందరూ కూడా సిలువ వేస్తారు అనే దేవుని యొక్క వాక్యాన్ని దయచేసి మీరు ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు బ్రతికి ఉండగా ఆయన ఇంకా సిలువ వేయబడక మునుపు సిలువ వేయబడే సంగతులను గూర్చి ఆయా సందర్భాల్లో ప్రభువు చాలా తేటపరుస్తూ వ్రాసిన అనుభవాలు చాలా ఉన్నాయి. కానీ మనం కొన్ని చదువుకుంటూ ముందుకు వెళుతున్నాం సోదరులారా. దేవుని యొక్క లేఖనాల్లో మీకు నేను ప్రతి విషయాన్ని ఎన్నో సంగతులలో క్లుప్తముగా ప్రస్తుతం మనకు అవసరమైన వాటిని చెప్పుకుంటూ నేను వెళ్తున్నాను. దయచేసి మీరు ఈ లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించండి. మనము దేవుని యొక్క సన్నిధిలో మనఃపూర్వకముగా ఆత్మతో సత్యముతో ఆరాధించువారిగా, క్రీస్తుకు ఆయనను వెంబడించే ప్రజలుగా, ఆయనకు సాక్ష్యార్థముగా బ్రతకవలసిన అనుభవాలను కూడా దయచేసి మీరు జ్ఞాపకం చేసుకునండి. నీతిమంతులైన వారు, దేవుని యొక్క లేఖనాలకు భయపడి బ్రతికేవారు కొనిపోబడుతూనే ఉన్నారు సోదరులారా. లోకంలో ప్రజలకి చాలామందికి అది ఏదో జాలిపడినట్లుగా, లేకపోయినట్లయితే వారి యొక్క జీవితాల్లో అయ్యో పోగొట్టుకున్నాం అన్నట్లుగా అనుకుంటున్నారు. కానీ మనము ఏమి చేయాలి? నిజంగా భక్తి కలిగిన వారిని ప్రభు వారి దినములు తక్కువ చేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. మన కన్నులతో చూస్తూ ఉన్నాం. అయితే మనం ఏం చేయాలి? మన బ్రతుకుని ఎలా ముగించుకోవాలి? మన యొక్క జీవితంలో నీతిని ఏ విధముగా సాధన చేయాలి? నీతిని అనుసరించి క్రీస్తు రాజ్య వారసులుగా బ్రతకాలి అనే చక్కని పద్ధతుల్లోనికి మన మనస్సును కూడా స్థిరపరచుకునుట లేఖనముల ద్వారా మాత్రమే సాధ్యము. కనుక అట్టి లేఖనములను గ్రహించి శక్తివంతులు కావాలని మరి అనేకులు, మీరందరికీ ఈ లేఖనాలన్నీ తెలిస్తే చాలా సంతోషం. కానీ కొందరికైనా మరి తెలియచేయాలని నా ఆశయాన్ని నా ప్రభువు తప్పనిసరిగా నెరవేరుస్తాడని కూడా నేను విశ్వాసంతో ముందుకు వెళుతున్నాను. అయితే ప్రభువు యొక్క క్రీస్తు సిలువ పొందటం, ఆ సిలువ ద్వారా మనకు అసలు ఏంటి లాభం?
అని ఆలోచన చేసుకున్నట్లయితే మరి ప్రత్యేకించి అపోస్తులుడైన పౌలు చాలా తేటగా అనేక సంగతులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాటిలో మన యొక్క జీవితాన్ని కూడా మనము స్థిరులముగా విశ్వాసముతో గ్రహించుకొను సమయము, ఈ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకానొకప్పుడు అన్య ప్రజలుగా ఉన్నారు. ఒకానొకప్పుడు అసలు దేవునికి భయపడిన మనసు కానీ, ఆయన యొక్క వాగ్దానముల గురించి కానీ, ఆయన యొక్క నియమముల గురించి కానీ తెలియక, అసలు దేవుడంటే ఏంటో అర్థం కాకుండా మీ జీవితాల్లో మీ ఇష్టానుసారముగా జీవించిన మనుషులను, మరి అన్య ప్రజలు అనబడుతున్న మనుషులను ప్రభు అయిన తండ్రి మనలను దేవుని యొక్క ప్రజలతో ఏ విధముగా సమకూర్చుతూ ఉన్నాడో, అలనాడు ప్రధాన యాజకుడుగా ఉన్న కయప అనువాడు మరి ఈ జనము కొరకే కాదు, చెదిరిపోయిన వారిని సమకూర్చుట కొరకు ఈ మనుష్యుడు చనిపోవాలి అనేసి అని చెప్పాడు. చూసారా, ఆ మనుష్యుడు అనగా ప్రభు అయిన క్రీస్తు సిలువ ద్వారా దూరస్థులమైన మనకు దేవుడు ఏం చేశాడో చూడండి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. పూర్వకాలాన్ని ఒకసారి ఆలోచించేయండి. అసలు దేవుడు అంటే తెలియని మనకు దేవుని యొక్క సన్నిధిని ఇచ్చాడు సోదరులారా. మనలను సమీపస్తులుగా చేసుకున్నాడు. మునుపు దూరస్తులుగా ఉన్నాం, ఇప్పుడైతే సమీపస్తులుగా ఉన్నాం. ఇక రెండవదిగా చూసినట్లయితే చూడండి 14వ వచనం. ఎఫెసీ పత్రికలోనే ఈ అధ్యాయంలో కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2వ అధ్యాయంలో 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. గమనించాలి, మీకును మాకును అనగా అన్య ప్రజలైన వారికిని దేవుని యొక్క ప్రజలుగా స్వాస్థ్యముగా ఉన్న ఇశ్రాయేలీయులకు. ఒకప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడు అని పిలువబడ్డాడు ప్రభువు. అయితే ఆయన ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడుగా ఉన్న సృష్టికర్త తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకములోనికి పంపించుట ద్వారా ఆ కుమారుని శరీరమందు శ్రమను అనుభవించి అనగా సిలువ పొందుట ద్వారా మనలను కూడా తన యొక్క ప్రజలైన ఇశ్రాయేలీయులతో మీరు సహపౌరులైపోయారు అనే విధముగా మీకును మాకును ఉన్న మధ్య గోడను తన శరీరమందు కొట్టివేయట చేత మన ఉభయులను ఏకము చేసెను. నిజముగా ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు అన్య ప్రజలకు మధ్యలో చాలా దూరం ఉంది. దాన్ని మధ్యనున్న గోడ అని చెప్తున్నాడు. అంత దూరం ఎన్నటికీ దేవుణ్ణి చూడని ప్రజలుగా, చూడలేని ప్రజలుగా బ్రతుకుతున్న వారికి కూడా దేవుని ప్రజలు అనిపించుకునే యోగ్యత యేసుక్రీస్తు సిలువ ద్వారానే మనకు అది ప్రాప్తించింది సోదరులారా. కనుక మనలను కూడా ప్రభువు ఇశ్రాయేలీయులతో ఏకముగా చేసి నా ప్రజలు అని క్రీస్తు సిలువ ద్వారా మనందరినీ కూడా దేవుని ప్రజలలో సమకూర్చి ఉన్నాడు. ప్రభు యొక్క పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాపూర్వకంగా నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ఈ సిలువలో అనగా శరీరమందు ఆయన కొట్టివేశాడు అనగా ఆయన శరీరమందు సిలువను ధరించుట ద్వారా అన్య ప్రజలకు కూడా విడుదలను ప్రకటన చేసి వారిని కూడా దేవుని యొక్క ప్రజలు అని ఒక పేరును వారికి దయచేసి ఉన్నాడు. అన్య ప్రజలకు కూడా వారిని తన స్వాస్థ్యమైన ప్రజలలోనికి చేర్చుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ప్రస్తుత కాలంలో జనులు అనుకుంటున్నారు కదా, మతోన్మాదులు అంటున్నారు కదా, మాకు అసలుకి ఈ యేసుతోటి సంబంధమే లేదు, ఇదొక కొత్త మతం, ఇదొక కొత్త ప్రచారం చేస్తున్నారు, ఇక్కడ అసలు ఆ యేసు అనేవాడు లేడు, ఆ దేవుడే కాదని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం సోదరులారా. అయితే దేవుడు వారందరికీ కూడా ఆయన చూపిన ప్రేమ, ఆయన సిలువలో భరించిన వేదన,
ఆయన నరక యాతన అనుభవించిన శిలువ దృశ్యాన్ని బట్టి, ఆ శిలువలో ఆయన చూపిన అత్యంతమైన కనికరాన్ని బట్టి వారందరూ కూడా ఒక దినాన ప్రభువే సర్వాధికారి అయిన దేవుడు, ప్రభు అయిన యేసు క్రీస్తే శిలువ ద్వారా సర్వలోకమును దేవునితో సమాధానపరచువాడు అనే సత్యాన్ని తెలుసుకోవాలని మనం ప్రార్థించటయే కానీ వారి విషయంలో ఏది మాట్లాడటానికి అవ్వదు. ఎందుకంటే ఈనాడు దేవుని యొక్క సన్నిధికి వెళుతున్న వారు, దేవుని ప్రజలని చెప్పుకుంటున్న వారికి కూడా ఎందరికో ఈ లేఖనాలు తెలియదు సోదరులారా. వీటి భావం తెలియకుండానే చర్చికి వెళ్ళడం రావడం ఆ విధంగా జరుగుతుంది. మూడవదిగా 15-16 వచనాలు చూడండి. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, ఈ ఇద్దరిని అనగా దేవుని యొక్క ప్రజలనబడిన ఇశ్రాయేలీయులను, అన్య ప్రజలను, ఈ ఇద్దరిని ఒక్క నూతన పురుషునిగా తన యందు సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి, శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేసిన కనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత శ్రేష్టమైన సంగతులను అపోస్తులుడైన పౌలు ప్రభు యొక్క శిలువ గురించి మనందరికీ తేటగా తెలియచేస్తూ ఉన్నాడో దయచేసి గమనించండి. నిజముగా అన్య ప్రజలను కనీసం ముట్టుకోకూడదు. యూదుడు లేక దేవుని ప్రజలైన వారు అన్యులను అసలు ముట్టుకునేవారు కాదు. వాళ్ళతోటి అసలు ఎక్కడ ఎవరిని కూడాను చేర్చుకోవటానికి ఎటువంటి అవకాశం లేదు. ఆ విషయాన్ని పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పేతురుని నిలబెట్టారు. నువ్వు అన్యుడి దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తావా? అసలు యూదుడు అన్యజనులను ముట్టుకోకూడదని మీకు తెలియదా అని సంఘము అనగా విశ్వసించిన వారు పేతురుని చాలా ధైర్యంగా ఎదురాడి మాట్లాడినట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తాం సోదరులారా. ఇక ధర్మశాస్త్ర సంబంధంగా చూసినట్లయితే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ నియమాలు దేవుడు వారికి చెప్పినవి చాలా చాలా విస్తారం. అసలు ఎన్నో నియమాలు పెట్టాడు ప్రభు. అయితే వాటన్నిటినీ నేను ఇప్పుడు చెప్పే సమయం ఇది కాదు. కానీ సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో శిలువ యొక్క ప్రాధాన్యత, శిలువ వలన మనము పొందుచున్న లాభము, మనము పొంది ఉన్న మేలు దయచేసి మీ హృదయంలో విశ్వసించడానికి, ప్రభు అయిన క్రీస్తునందు మీరు కూడా శక్తివంతులు అవ్వడానికి ఆయన చేసిన త్యాగము మనకు ఎంతగా దేవునికి సమీపస్తులుగా తీసుకుని వచ్చాడో, మనలను కూడా తన స్వాస్థ్యమైన ప్రజలలో చేర్చుకున్నాడో, అంతేకాదు ఆయన దేవుని ప్రజలు అనబడుతున్న ఇశ్రాయేలీలు యూదులను వారి యొక్క నియమాలు, ఆచారాలు, పద్ధతులు వాటన్నిటికీ అన్య ప్రజలను ఏమాత్రం కూడా చరణించేవాళ్ళు. కానీ అలాంటి దుస్థితిలో నుండి క్రీస్తు తన శరీరమందు శిలువ అనుభవించుట ద్వారా మనలను కూడా చూడండి, వారికి మనకు ఉన్న ద్వేషమును అన్నాడు, మనలను కూడా ఏకముగా చేసి ఏక శరీరముగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఈయన ద్వారానే తప్ప ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి సమాధానము లేదు, సమాధానము దొరకదు. సమాధానము మీరు ఎంత వెదకినప్పటికీ పర్వతాల్లో లేక ఎక్కడెక్కడో హిమాలయాల్లో తపస్సు చేసినా మీ జీవితంలో క్రీస్తు ద్వారానే కానీ మరి ఎక్కడ కూడా సమాధానము దొరకదు. క్రీస్తు ద్వారా ఎందుకు దొరుకుతుందంటే ఆయన మాత్రమే శిలువ మరణము పొందిన దేవాతి దేవుని యొక్క ప్రియ కుమారుడు. ఈ కుమారుని అందే మనకు సమాధానము. ఎందుకనగా ఆయన గురించిన చక్కని ప్రవచనాన్ని ప్రవక్త అయిన యెషయా చెప్తాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన సమాధానకర్తయగు అధిపతి అని ప్రవచనం చెప్తుందండి. సమాధానానికి అసలు కర్త ఆయనే, సమాధానకర్తయగు అధిపతి అనగా ఎవరైనా ఈ లోకంలో సమాధానంగా బ్రతకాలి అంటే, నెమ్మదిగా బ్రతకాలి అంటే కేవలము క్రీస్తు ద్వారానే సాధ్యం. ఆ సమాధానంలో కూడా లోకంలో చాలా చాలా స్టేజెస్ ఉన్నాయి. అనగా దేవుని దగ్గరికి వచ్చి నా కుటుంబంలో ఇప్పుడు ఎంతో సమాధానం దొరికిందండి, ఇదివరకు నా కుటుంబంలో ఎన్నో అల్లర్లు ఉండేవి అని చెప్పుకునే ప్రజలను చూస్తాం, అలాంటి సాక్ష్యాలని చెప్పుకుంటున్న వాళ్ళని చూస్తాం.
ఈ లోకంలో చాలా చాలా ఇదిగో నాకు ఇప్పుడు ఎంతో బాగుంది, ఒకప్పుడు నాకు పేదరికంలో ఇలాగున్నాను, ఇప్పుడు దేవుని దయ వల్ల మాకు ఎంతో నెమ్మదినిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, మా కుటుంబంలో ఏ లోటు లేకుండా బ్రతుకుతున్నాం, మా పిల్లలు ఎలా ఉన్నారు, నా కుటుంబం, నా భార్య లేకుండా నా భర్త, ఎంత బాగా ఉన్నాం అంత బాగా ఉన్నాం. ఇదేదో సమాధానం అనుకోకండి, సమాధానమే, కానీ అది ప్రారంభమే. సమాధానం యొక్క ముగింపు శ్రమలలో, శరీరము శ్రమలలో ఆత్మ నెమ్మది పొందేది నిజమైన సమాధానం. అనగా నేను వివరంగా చెప్తాను ఈ మాట. ఎన్నో శ్రమలు మన జీవితంలో కలిగినప్పటికీ నా ప్రభువు ఆయనే సిలువ మరణం పొందాడు, నాకు వస్తే ఏం పోయింది అని క్రీస్తు సిలువ మనుషుల యొక్క ఆత్మలలో సమాధానాన్ని కలుగు చేస్తుంది. అందుకే యేసయ్య చెప్పాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని నేను మీకు ఇస్తాను అని చెప్పాడు. శాంతిని అనగా సమాధానమును మీకు ఇస్తాను, లోకము కూడాని శాంతిని లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తానని చెప్తాడు. చాలా చాలా లోతైన అనుభవాలు సోదరులారా ఇవన్నీ. నా శాంతినే నేను మీకు ఇస్తాను అన్నాడు. ఏంటి ప్రభువు ఇచ్చే సమాధానం అంటే, అందరూ చక్కగా అన్నీ బాగా కలిగి ఉన్నప్పుడు చాలా ఆనందంగా బ్రతుకుతున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళ యొక్క సమాధానం విచ్ఛిన్నమైపోద్ది సోదరులారా. పరువు ప్రతిష్టలు లేకపోయినట్లయితే, ఒక క్రమంగా ఉండటం, ఒక విలువలు లేకుంటే గౌరవాలు, ఇవన్నీ డబ్బున్న వాళ్ళ దగ్గర ఏమి ఉండవండి. ఎప్పుడైనా కానీ వాళ్ళు బాగా బయటికి చాలా బాగా కనిపిస్తారు. లోకంలో పాపాలు చేసి బాగా విస్తారంగా మనుషులను పాడు చేసే అలాంటి మనుషులు వాళ్ళ బ్రతుకుల్లో చాలా బాగుందనుకుంటారు, కానీ వాళ్ళ కొరకు భయంకరమైన అగ్ని కాచుకొని ఉన్నది సోదరులారా. అయితే దేవుని యొక్క కుమారుడైన క్రీస్తునందు ఉన్నవారు ఈ లోకమందు శ్రమలు అనుభవిస్తారు. లోకములో మీకు శ్రమ అయినప్పటికీ నేను లోకమును జయించి ఉన్నాను, నా యందు మీరు బలం పొందినట్లుగా నేను కూడా శ్రమను అనుభవించానని చెప్పాడండి మన ప్రభు. కనుక క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవించి క్రీస్తు నిమిత్తము మనము సాక్షార్థముగా జీవిస్తే కలిగే శ్రమలలో మన ఆత్మ చాలా ఉల్లసించే స్థాయికి మన విశ్వాస జీవితం ఎదగాలి. అది ప్రభువిచ్చే శాంతి, సమాధానం. ఆ సమాధానాన్ని దేవుని యందు పూర్ణ శాంతి, అందుకే చెప్పాడు, ఎవని మనస్సుని మీద ఆనుకొనను వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తా ఉన్నాడు. శాంతి అనే దానిలో కొంచెం శాంతి, ఇంకొంచెం సమాధానం రావచ్చు, కానీ క్రీస్తునందు మాత్రమే పూర్ణ సమాధానం మనకి దొరుకుతుంది. అలాంటి సమాధానాన్ని తండ్రి తన కుమారుని శరీరమందు సిలువ వేయుట ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని మీరు గమనించాలి. అయితే ఆయన వీళ్ళని ఏం చేశాడో చూడండి. ఆ సిలువ వలన ఎంతో దేవుని ప్రజలకు అన్య ప్రజలకు మధ్యలో ఉన్న ద్వేషాన్ని ఆయన కొట్టిపడేసి అందరినీ దేవుని యందు ఒక్క పురుషునిగా చేసి అంటూ ఒక్క పురుషునిగా సృష్టించి, అనగా క్రీస్తు అను స్వరూపములో క్రీస్తు చూడండి, ఆయన శిరస్సుగా ఉంటే సంఘము శరీరముగా ఉన్నది. అందుకే వీరిద్దరిని ఏక శరీరముగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పడవలనని ఇలాగున చేశాడు. సిలువ ద్వారానే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి. వీటిని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇట్టి సత్యాన్ని మనం నేర్చుకొని మన మనస్సులలో సమాధానాన్ని కలిగి ఉన్నాం. ఈ సమాధానం గురించి ఎంత చెప్పినా తరిగేది కాదు సోదరులారా. దయచేసి ముందుకెళ్దాం. అయితే ఇక 4వదిగా చూసినట్లయితే 2వ అధ్యాయంలోనే 17వ వచనం చూడండి. ఎఫెసీ 2:17లో చూడండి. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను. సమాధాన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఎవరెవరికి ప్రకటిస్తూ ఉన్నాడో దయచేసి మీరు ఆలోచన చేయగలిగినట్లయితే, ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి, ఒకప్పుడు దేవుని ప్రజలు అనబడుతున్న వారు అన్య ప్రజలు అనబడుచున్న మన యొక్క జీవితాల్లో చూడండి, మనలను కూడా సమాధాన సువార్త ద్వారా, అనగా క్రీస్తు మీ కొరకు సిలువ మరణము పొంది ఉన్నాడు అని ప్రకటించుట ద్వారా ఇంత గొప్ప రక్షణను మనం కూడా సంపాదించుకోగలిగి ఉన్నాం సోదరులారా. ఇంకా ఎందరో నశించిపోతున్న వారు ఎందరో ఈ సమాధాన సువార్త ద్వారానే మార్పు చెందగలరు. కానీ క్రీస్తు సిలువను గురించి ప్రకటన చేసే వారిగానే బ్రతకాలి. కానీ సోదరులారా, లోకములో సమాధాన సువార్తను ప్రకటించాలి. కానీ
గొడవలతోటి, అల్లర్లతోటి, లేకుంటే విభేదాలు కలుగు చేసుకున్నట్లుగా శరీర సంబంధమైన పౌరుషాలతోటి ఏదో రెచ్చగొట్టుకుంటూ వాళ్ళు ఒకటంటే మనం రెండందాం అనుకునే పరిస్థితి వద్దు. వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు. కానీ మనము క్రీస్తు శిలువ యందు ఆయన మనకు దయచేసిన సమాధానమును, ఆ సమాధానం పొందిన వారికి అది తెలుస్తుంది. అట్టి సమాధాన సువార్తని ప్రకటన చేయవలసి ఉన్నది. కానీ మనకు ఏదో ఒకటి 10 మంది చూసుకోగానే ఎక్కడ లేని స్పీడ్ వచ్చేసి ఏదో భక్తులు అనిపించుకోవటానికి రెచ్చిపోతూ ఉన్న ప్రస్తుత కాలం బోధకులు మనం చూస్తున్నాం. ఈ బోధకులకు సమాధానం హృదయంలో లేదు. బయటికి బోధకులు అయిపోయారు, కానీ సోదరులారా, హృదయంలో ప్రభువు అనుగ్రహించిన సమాధానం ఉన్నట్లయితే సమాధాన సువార్తనే ప్రకటిస్తారు అనే సత్యాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. కనుక మరి ఐదవ పాయింట్గా నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. 18వ వచనం చదువుదాం. ఆయన ద్వారానే మన ఉభయులను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆయన ద్వారానే మన ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరి ఉన్నాము. కనుక దేవుని యొక్క లేఖనములను జాగ్రత్తగా గమనించండి. ఆయన ద్వారానే మన ఉభయులము. ఇప్పుడు ఎక్కడికి తెచ్చాడు? ఒకప్పుడు దూరస్తులు కానీ ఇప్పుడు మన ఉభయులను అని సంబోధించాడు. ఒక్క శరీరముగా మనలను సమకూర్చి ఉన్నాడు. ఒక్క పురుషుని అందే అనగా క్రీస్తునందు మనందరినీ కూడా సమకూర్చుకున్నాడు సోదరులారా. అంత మాత్రమే కాదు, ఆయన శరీరమందు శిలువ భరించుట ద్వారా మన ఉభయులము అనగా ఇజ్రాయేలీలను, అన్య ప్రజలను క్రీస్తు ద్వారా మనందరము కూడా ఒక్కడై ఉన్న తండ్రి సముఖమునకు చేరగలిగి ఉన్నాం. ఒకనొకప్పుడు మీకు లేఖనాలు కనుక తెలిసినట్లయితే సులభంగా మీకు అర్థమవుతుంది సోదరులారా. తండ్రి ఆయన నానా విధములైన జనులను లోకమంతా చూసినప్పుడు ఆయన కోరుకున్నది ఇశ్రాయేలునే అని చెప్తాడు. నరజాతులను విభాగించినప్పుడు ఈ సందర్భంగా నేను మీకు ఈ విషయాన్ని తెలియచేస్తే ఒకసారి మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. దయచేసి ఈ యొక్క అనుభవాన్ని కూడా మీరు చూడండి. ద్వితీయోపదేశకాండంలో ప్రభు అయిన తండ్రి ఆయన కోరుకొనిన జనాంగమును గురించి ఒక్క మాట చదువుకుందాం. 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. మహోన్నతుడు జనములకు వారి వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, మహోన్నతుడు మన ప్రభువు తన జనులను వారి వారి స్వాస్థ్యములకు విభాగించాడట. నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. యాకోబును తన యొక్క స్వాస్థ్యముగా చేసుకున్నాడు, తన యొక్క స్వజనముగా చేసుకున్నాడు. ఆయనకు ఇక దేవుని ప్రజలు ఎవరు అంటే ఇశ్రాయేలే అనగా యాకోబే. దేవుని యొక్క ఉద్దేశపూర్వకముగా నరజాతులందరినీ కూడా విభాగించి వారి వారికి స్వాస్థ్యాలు ఇచ్చినప్పుడు ప్రభువు నా స్వాస్థ్యం ఇశ్రాయేలే అని చెప్పాడు. చూసారా, ఆనాడు ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇంత భాగ్యాన్ని అనుగ్రహించాడు. నా సేవకులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వారు సృష్టిలో ప్రత్యేకించబడిన వారిగా తండ్రి చిత్తమును, ఆయన ఏర్పాటులు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. వారి యొక్క స్వాస్థ్యమును మరెవ్వరికీ చెందకుండా కాపాడుకుంటూ వచ్చాడు. అయితే ప్రభువు ఆయన సంకల్ప ప్రకారముగా తన ప్రజలైన ఇశ్రాయేలీయులను కోరుకుని వారితోనే ఆపు చేయలేదు, కానీ కాలములు, సమయములు ఆయన స్వాధీనములు ఉంచుకొని ఆయన కడవరి దినములలో తన ప్రియకుమారుడైన క్రీస్తు యేసును లోకములోనికి పంపి సకల జనులను తన వారిగా చేసుకోవటానికి ఆయన కోరిక కలిగిన వాడయ్యుండి ఆ కుమారుని శరీరమందు ఎంత గొప్ప విడుదల లేక విమోచన సర్వజనులకు అనుగ్రహించు నిమిత్తము మనలను కూడా ఇశ్రాయేలుతో సహపౌరులుగాను దేవుని యొక్క ప్రజలు అని ముద్రించబడిన యూదులతో సమాన వారసులుగాను చేయడానికి క్రీస్తు శిలువ మనకు ఎంత లాభకరమైనదో దయచేసి ఆలోచించండి. క్రీస్తును సిలువ వేశారని చెప్పి మనం బాధపడి ఏదో భక్తుల్లాగా భావించుకోవద్దు.
క్రీస్తు శిలువ ద్వారానే మనము ఈ దినాన దేవుని యొక్క సముఖంలో తండ్రి సన్నిధికి చేరుకోగలిగి ఉన్నామనే సత్యాన్ని గమనించండి. ఆరవదిగా ఎఫెసీ 2:19 చదువుకుందాం. కాబట్టి మీరిక పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లేఖనముల యొక్క భావమును, ప్రతి మాటను మీకు మీ హృదయములలో స్థిరపరచుటకు తండ్రి అయిన దేవుడు ఆశతో ఈ సంవత్సరమైన ఈ యొక్క నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట అనే గుడ్ ఫ్రైడే దినాన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లేఖనములను మీ హృదయమందు స్థిరముగా మరణం వరకు కూడా జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత బుద్ధి కలిగి క్రీస్తు అనుగ్రహించు సమాధానముతోటి మీరు పరలోక సంబంధమైన పౌరస్థితిని సంపాదించుకునే శక్తిని లేఖనముల్లో నుండి అనుగ్రహించుటకు తండ్రి అభీష్టమాయను. కనుక తండ్రి యొక్క చిత్త ప్రకారంగా ఈ లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి సోదరులారా, మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక అన్నాడు. పరజనులుగా ఉన్నాం, పరదేశులుగా ఉన్నాం. అసలు దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క లేఖనములలో ఉన్న శక్తిని, ఆయన యొక్క చిత్తమును గ్రహించిన వారమైతే మన స్థితి ఎక్కడున్నామో, మనం ఎక్కడున్నామో, అన్ని జనులు వారి పద్ధతులు, వారి యొక్క వ్యసనాలు, వారి యొక్క బానిస బ్రతుకు, పాపానికి బానిసలు, మనుషులకు బానిసలు, లోకములో ప్రతి చెడు కార్యానికి బానిసలు. అసలుకి ఒకనొకప్పుడైతే బాబోయ్ సినిమా చూడకపోతే ఉండలేం. ఎంత బానిస బ్రతుకండి అది. అంత మాయ, అంత మోసం, అంత అబద్ధం, అంత ఏం లేదు. వాళ్ళు అసలు సినిమా అనేది అంతా కూడా బోటకం, ఏమీ లేని దాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుని ప్రజలను, జ్ఞానం లేని ప్రజలను అందరినీ కూడా నాశనం చేయటానికి అపవాది యొక్క భయంకరమైన వల సోదరులారా, దానిలో చిక్కబడి ఊపిరాడక చచ్చిన వారు ఎంతమందో, చస్తున్న వారు ఎంతమందో, చావబోతున్న వారు ఎంతమందో, వాటికి ఇచ్చినంత ప్రాధాన్యత, వాటికి మనుషులు ఎంతగా వెంపర్లాడుతూ వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకానొకప్పుడు ఎంతో బానిసలుగా బ్రతికిన మన యొక్క జీవితాలు ఈనాడు అవన్నీ ఎంత అసహ్యకరమైనవో. పాపం చేసేవారు, వ్యభిచారులు, దొంగలు, అన్యాయస్తులు, బూతులు, పోకిరి మాటలు, ఎంత బానిసలుగా బ్రతికే బ్రతుకులన్నిటిలో నుండి ప్రభు అయిన క్రీస్తు శిలువ, సమాధానకర్త యొక్క శిలువ దేవుని ఇంటి వారిగా చేసిందండి మనలను. అన్య ప్రజలు అని ముద్రించబడిన వారికి దేవుని యొక్క ఇంటివారు అని, దేవుని యొక్క పరిశుద్ధమైన సంఘముగా చేసి, అనగా శరీరముగా చేసుకొని, ఆ పురుషుని యందు అనగా క్రీస్తునందు మనలను కూడా జ్ఞాపకం చేసుకొని ఎన్ని కృపలను, ఎన్ని లాభాలు చేశాడండి సిలువ ద్వారా సోదరులారా. ఇంత గొప్ప ప్రేమ చూపిన తండ్రి తన కుమారుని నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. ఎంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని దేవాతి దేవుడు తన ప్రియ కుమారుని బట్టి ఎందుకు ఇంతగా ఆనందించాడు అంటే, సర్వలోకానికి విమోచన కలుగుతుందని, సర్వ మానవాళి సాతాను బంధకముల నుండి, వ్యసనముల నుండి, పాపపు కోరికల నుండి, చెడుతనము నుండి, అసహ్యకరమైన క్రియల నుండి విడిపించుటకు నా కుమారుని సిలువయే ఆధారం. నా కుమారుడు తన శరీరములో ఆ ఘోర యాతన అనుభవించితేనే, ఆ మరణం అనుభవించితేనే ప్రజలకు విడుదల ప్రకటన చేయబడుతోంది అని ప్రభు అయిన తండ్రి ఆయన మనలను, అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని చెప్తాడు ప్రభు. ఆయన ఇంత ప్రేమ చూపించి తన ప్రియ కుమారుని సిలువకు అప్పగించాడండి. ఓ మనుషులారా, క్రైస్తవ జనాంగం అనబడుచున్న వారలారా, ఒక్కసారి మీ హృదయాలను ఆలోచన చేసుకునండి. ఆ సిలువ మిమ్ములను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చిందో, ఆ సమాధాన సువార్త సిలువలోనే ఉంది సమాధానం. ఆ సమాధానము ప్రభు అనుగ్రహించే సమాధానాన్ని మన హృదయంలో నింపడానికి తండ్రి చూపిన ప్రేమను ఒకసారి ఆలోచించండి. ఇది నిజమైన శుభ శుక్రవారంగా, గుడ్ ఫ్రైడేగా మీ జీవితాల్లో, మీ ఆత్మలలో క్రీస్తు వాక్యము సిలువ నిలుచున్నట్లుగా ప్రభువు మిమ్ములను
ప్రేరేపిస్తూ ఉన్న ప్రేమను ఆలోచన చేసుకునండి. అయితే ప్రభు అంటున్నాడు కదా, మీరిక మీదట పరజనులు కాదు, పరదేశులు కాదు, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఈనాడు దేవుని ఇంటిగా మనం ఉన్నాం. పరిశుద్ధులతో ఏక పట్టణస్థులుగా బ్రతుకుతున్నాం. ఈ రోజున కృతజ్ఞత లేని జనాలు, క్రైస్తవులు, వాక్యాన్ని బోధించేవారు, బోధకులు అనబడుతున్నవారు ప్రభువు సిలువకు కృతజ్ఞత చూపిస్తున్నారా సోదరులారా? ఆయన సిలువలో వేలాడుతూ ఉంటే ఈ బోధకులు వారి గర్వ హృదయాలను మీరు కనులారా చూస్తూ ఉన్నారు కదా. ఎంత అతిశయంతో, ఎంత అందంగా అలంకరించుకొని, ఎంత మోసకరమైన దురాశలు కలిగి ప్రజలను చంపుతూ ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోనండి. మీ మనోనేత్రము ప్రభువు తెరిస్తే ఎంత మోసకరమైన బోధల మధ్యలో క్రైస్తవులు నలిగిపోతున్నారో అర్థమవుతుంది. దేవుని ప్రజలకు ఇంత శాపకరమైన స్థితిని కలుగు చేయటానికి గల కారణము అపవాది బోధకుడు వేషం వేసుకుంది. నాశనకరమైన హేయ వస్తువులు పరిశుద్ధ స్థలములో నిలిచి బోధిస్తూ ఉన్నాయి. అనగా అబద్ధ బోధకులు నాశనం కలుగు చేసే ఆత్మలను చంపుతూ క్రీస్తు సిలువను వ్యర్థం చేస్తూ ఉన్నారు. అపోస్తుడైన పౌలు అంటాడు, క్రీస్తు సిలువ వ్యర్థము కాకుండా, వాక్చాతుర్యము లేకుండా సిలువను గురించి ప్రకటించుటకే ప్రభువు నన్ను పంపి ఉన్నాడు అని. ఆనాటి నుండి కూడా సిలువను వ్యర్థము చేసేవారే అనేకులు బోధకులుగా బయలుదేరిపోయారు సోదరులారా. మొదటి శతాబ్దము నుండే బయలుదేరారు. కానీ ఇప్పటికి చూసినట్లయితే వాళ్ళు విస్తరించిపోయి ఉన్నారు. తల వెంట్రుకలంతమంది అయిపోయారు సోదరులారా. అబద్ధ బోధకులు, సత్యాన్ని ప్రకటించేవారు లేరు. ఏదో ఒకటి మనుషుల దగ్గర సొమ్ము సంపాదించుకోవటానికి, గొప్పోళ్ళు అయిపోవటానికి, అందంగా కనపడటానికి, శరీరమందు అతిశయించటానికి, వాళ్ళ పిల్లలు కూడా బహుగా హెచ్చించుకొని గొప్పగా జీవించటానికి ఈ విధంగా తయారైపోతున్నారే. కానీ క్రీస్తు సిలువ, అరే ప్రభు కొరకు నా ప్రజలందరినీ కూడా, ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన సిలువ యందు సమాధాన సువార్తతో బలవంతులుగా వీళ్ళని తయారు చేయాలనుకుని అలాంటి మనుషులు ఎందరూ ప్రభు పక్షంగా పనిచేస్తున్నారండి? ఆలోచించేయండి. అయితే మనలను దేవుడు ఆయన కుమారుని యొక్క సిలువ మరణము ద్వారా పరజనులు, పరదేశులు అనకుండా మీరు పరిశుద్ధ జనముగా ఉన్నారు. అంతేకాదు ఏకపట్టణస్థులుగా, పరిశుద్ధులతో ఏకపట్టణస్థులుగాను, దేవుని ఇంటి వారిగాను బ్రతుకుతూ ఉన్నారు. దేవుని ఇల్లు, నా ప్రియ సహోదరి సహోదరులారా, సంఘము అనేది దేవుని ఇల్లు. కానీ దేవుని ఇల్లు అని పేరు పెట్టుకొని సంఘములలో నాశనకరమైన హేయ వస్తువులు అనగా అబద్ధ బోధకులు నిలువబడి ఉన్నారు అంటే ఎంత ప్రమాదకరమైన స్థితి అండి. అంత్యదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము అని ఆనాడే అపోస్తలుడైన పౌలు తిమోతికి చాలా స్పష్టంగా తెలియచేశాడు. అపాయకరమైన కాలంలో మనం బ్రతుకుతున్నాం సోదరులారా. అబద్ధ బోధకులు విస్తరించుట శ్రమ అని ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ప్రభు తేటగా తన అపోస్తలుడైన యోహాను ద్వారా తెలియచేయించాడు. అనగా అంత భయంకరమైన శ్రమ కాలంలో మనం ఉన్నాం. ఏదో శ్రమ వస్తుంది, క్రీస్తు విరోధులు బయలుదేరారు, వచ్చేస్తున్నారని దొంగ బోధలు చెప్తున్నారు. ప్రస్తుతానికి క్రైస్తవ్యం శ్రమలోనే ఉంది. కానీ మీకు అది అర్థం కావట్లా. ఏదో ఒకటి చెవులకు బాగుంటున్నాయి, దురద చెవులతో స్వకీయ దురాశల కొరకు బోధకులను పోగు చేసుకుంటున్న దౌర్భాగ్యపు స్థితిలో బ్రతుకుతున్న క్రైస్తవులు కోకొల్లలుగా ఉన్నారు. ఇలాంటి సందర్భాన్ని ప్రభువు పరిశుద్ధాత్ముడు దుఃఖముతో, నిజముగా నా దగ్గరకు వచ్చిన నా ప్రజలను, నన్ను చూడకుండా చేస్తున్న ఈ దొంగ బోధకులను, వీరందరూ పాతాళ అగాధములోనే వీళ్ళని బంధించాను, ఆ సంగతి ప్రజలకు తెలియదు, వీళ్ళందరూ కూడా గొలుసులతో బంధింపబడి ఉన్నారు, అందుకే వాళ్ళు క్రీస్తు సువార్తను ప్రకటించరు అని ఎన్ని లేఖనాలు వ్రాయబడి ఉన్నాయో. కానీ ఇప్పటికీ వాటిని చేరుకోగలిగిన వాళ్ళు ఎవరూ లేరండి. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో దయచేసి ఈ సందర్భంగా
మీరేదో గుడ్ ఫ్రైడేనని చెప్పేసి అందరూ కూడా ఈ మధ్య 40 దినాలు భక్తులు ఎక్కువైపోయారు కదా, ఈ 40 దినాలు భక్తులు 40 దినాలు అనుకొని మిమ్మల్ని అందరినీ భ్రమ పెడుతున్నారు. కానీ సోదరులారా, మన 40 దినాలు భక్తి కాదండి, ప్రతి దినము మరణము వరకు నమ్మకముగా జీవించే భక్తి సోదరులారా. ఈ 40 దినాలని ఉపవాస ప్రార్థనలని ప్రజలను మత్తులుగా చేస్తున్నారు అబద్ధికులు. కనుక దయచేసి మీరు 40 దినాలు భక్తి చేసి తర్వాత గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈస్టర్ తోటి మేము ఫ్రీ అయిపోయాం అనుకొని మోసపోకండి. దయచేసి మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను సోదరులారా, ప్రభువును చూడండి, క్రీస్తు సిలువను చూడండి, ప్రతి దినము మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించండి అని చెప్పిన ప్రభు మాటను మీ హృదయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని విశ్వసించండి అని నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. అయితే దేవుని యొక్క ప్రేమ చేత ప్రభు అయిన తండ్రి ఆయన యొక్క కృపలను మనకు జ్ఞాపకం చేస్తూ ఆ కుమారుని యొక్క సిలువ యందు మనకు ఎంత లాభము కలిగి ఉన్నదో ఈ లేఖనాల్లో నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈనాడు మనము పరిశుద్ధులతో ఏకపట్టణస్థులము, దేవుని ఇంటి వారిగా మనలను జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. ఇక 7వదిగా చూసినట్లయితే 2వ అధ్యాయంలోనే 22వ వచనం చదువుకుందాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆయనలో మీరు కూడా అనగా క్రీస్తులో మీరు కూడా ప్రభు యొక్క మందిరముగా ఉండుటకు, చూడండి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు, ఆత్మ మూలముగా అనగా మీ ఆత్మలతోటి ప్రభువుని ఆరాధించే ఒక మందిరముగా, దేవుని పిల్లలందరూ ప్రభువుకు మందిరము, దేవుని ఇల్లు. అంతేకాదు దేవుని యొక్క స్వాస్థ్యమైన జనాంగముగా మనము, మన ఆత్మలు కూడా ప్రభువుకు నివాస స్థలముగా, ప్రతి హృదయము ప్రతి ఆత్మ ప్రభువుకు నివాస స్థలముగా ఉంటే అలాంటి పరిశుద్ధుల సమూహం చక్కని దేవుని ఇల్లు, అదే పరిశుద్ధ పట్టణం. ఆ పరిశుద్ధ పట్టణములో నివాస స్థలముగా మనందరినీ దేవునికి నివాస స్థలముగా జీవింపచేసే శక్తిని లేఖనముల్లో నుండి తండ్రి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వెళ్తున్నాం, దేవుని యొక్క ప్రజలమే, మనం ప్రభువుని నమ్ముకున్నాం, మనం బైబిల్ చదువుతున్నాం, మనం ప్రార్థన చేసుకుంటున్నాం అని శరీరాశలు కలిగి నేత్రాశలు కలిగి ఉండినట్లయితే మీరు దేవుని మనుషులేనా? మనము దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుతున్నాం, అసలు మాకు ఎప్పుడో కూడా మా ఇంట్లో ప్రార్థన తప్ప మరొకటి వినబడదు అనుకుంటున్నారు కదా. మనసులు పెదవులతోటేమో ఈ రకమైన భాష, హృదయాల్లో చూసినట్లయితే క్రీస్తు వాక్యమునకు చోటు లేదు. ప్రభు సిలువలో వేలాడితే ఆ సిలువను వెంబడించవలసిన మనము సిలువకు సాక్షులుగానే బ్రతుకుతూ ఉన్నామా? సిలువ వేయబడిన క్రీస్తు మనలను ఎక్కడ నుండి ఎన్ని అనుభవాలలో మనకు మేలు చేస్తూ వస్తే మనము ఇవన్నీ అనుభవిస్తూ చివరికి శరీర సంబంధమైన మనస్సుతో బ్రతుకుతూ ఉన్నాం, శరీర కోరికలతో బ్రతుకుతూ ఉన్నాం. మనుషులు బోధకులు కూడా అలాంటి వారే. అందుకే ప్రజలకి అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కాకుండా లోకస్తులతో పోల్చుకొని బ్రతుకుతున్నారు. లోకంలో నుండి మిమ్మల్ని వేరు చేసినప్పటికీ, లోకములో నుండి ప్రత్యేకపరిచి తన స్వజనములో చేర్చుకున్నప్పటికీ మరలా లోకస్తుల్లాగా బ్రతకటానికి, లోకాశలతో బ్రతకటానికి, లోకం చుట్టూ బ్రతకటానికి, లోకంలో ఉన్నత స్థితిని, లోక సంబంధమైన సాతాను యొక్క కోరికలని నెరవేర్చుకునే వారు ఈనాడు క్రైస్తవ సంఘముల నిండా నిండిపోయి ఉన్నారండి. వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ భాష, వాళ్ళ మాటలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ కోరికలు, అసలు వాళ్ళు చేసే క్రియలు మొత్తం అన్నీ కూడా లోకస్తుల్లాగా ఉంటారు. కానీ దేవుని ప్రజలమని దేవుని యొక్క సమాజాల్లో, దేవుని సన్నిధిలో చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు. ఇది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు కాదా? అందుకే ప్రభువు చెప్తున్నాడు, సత్యమును నమ్మక, సత్యమును నమ్మక. సత్యాన్ని అనగా క్రీస్తు వాక్యము సత్యము, క్రీస్తును నమ్మక. సిలువ వేయబడిన క్రీస్తు సత్యము, క్రీస్తు సమాధానము, సమాధానకరమైన సువార్త అనగా క్రీస్తు సువార్త. ఆ సువార్తను నమ్మకుండా, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన వారందరూ అన్నాడు.
దుర్నీతి అనగా దేవుని ప్రజల్లాగే కనబడతారు, దేవుని నమ్ముకున్నట్లే ఉంటారు, బైబిల్ చదువుతున్నట్టే ఉంటారు, ప్రార్థనలు చేసుకున్నట్టే ఉంటారు, లోకం చుట్టూ తిరుగుతారు. లోకం చూస్తే అపవాది చూస్తే దేవునికి విరోధి. వాడు విరోధి అయిన కార్యకలాపాలు వాడు చేయిస్తుంటే వాడు చెప్పినట్లుగా అపవాది యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఈనాడు అబద్ధ బోధకులు వారి సంఘముల్లో ఉన్న ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా స్వేచ్ఛాపరులాగా బ్రతుకుతూ దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ఎంతో కృపను పోగొట్టుకొని, దేవుడు వారికి మనకును అన్నాడు చూసారా, అన్యజనులకు ఇశ్రాయేలీలకు ఉన్న ద్వేషమును పోగొట్టి మన మధ్యలో ఉన్న గోడను పడగొట్టి మన ఉభయులను ఒక్క పురుషుని యందు ఏక శరీరముగా చేసి అని చెప్పాడు కదా. ఈ యొక్క అనుభవాలన్నిటినీ మరచిపోయి గ్రహింపు లేక మరలా లోకముతోనే ఏకీభవించే మనస్సు కలిగిన వారు, లోక ఆశలలో ఉన్నవారు, స్వస్థతల కొరకు, దీవెనల కొరకు, చదువుల కొరకు, పిల్లల కొరకు, పుట్టినరోజుల కొరకు ఇలాంటి ప్రార్థనలు చేసుకొని లోకం చుట్టూ తిరుగుతూ ఆత్మ మూలముగా జీవము లేని వారుగా బ్రతుకుతూ శరీరమందు చక్కగా మిమ్మల్ని మీరు పోషించుకుంటూ బ్రతుకుతున్న ఈ బ్రతుకులు నిజమైన క్రైస్తవ జీవితమేనా? నిజంగా ప్రభువు మనకు ఎంత ఖచ్చితంగా చెప్పాడు, సత్యమును నమ్మక దుర్నీతి యందు. వీళ్ళు కూడా అందరూ దుర్నీతిలోనే ప్రాక్టీస్ అయిపోతున్నారు, కానీ దుర్నీతిని సాధన చేస్తూ బ్రతుకుతున్న క్రైస్తవులను చూస్తున్నాం, బోధకులను చూస్తున్నాం, కానీ సత్యమును నమ్ముటలేదు. కనుకనే ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా, దుర్నీతి యందు అభిలాష కలిగిన వారందరినీ అబద్ధమునే సత్యముగా నమ్మే మోసము చేయు శక్తిని వారికి ఇచ్చేస్తున్నానని చెప్పాడు అపోస్తుడైన పౌలు తెస్సలోనికైలకు వ్రాసిన 2వ పత్రిక. చాలా తేటగా ఈ సంగతులు 2వ అధ్యాయంలో 11వ వచనం మీరు చూడండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారు అందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఈ పరిస్థితుల్లో క్రైస్తవ జనాంగము చిక్కబడిపోయి ఉన్నారు. అపవాది పాపములు చేయించినప్పుడు, లోకస్తులుగా బ్రతికినప్పుడు మనలను దాసులుగానే చేసుకుంది. మనము దేవుని అంగీకరించిన తరువాత కూడా అబద్ధ బోధలలో చిక్కించుకొని అపవాది చర్చిలు కట్టి బోధకుల్ని ఏర్పాటు చేసి క్రీస్తును పోలి జీవించని బోధకులు వాళ్ళందరూ కూడాను సాతాను సంబంధులేనని లేఖనాలు చెప్తున్నా వాటి చేరువకి ఎప్పటికీ వెళ్లకుండా అబద్ధపు మాటలతోనే సంఘాలను అనగా శరీర సంబంధమైన బోధలతోనే క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తూ ఉంది. సోదరులారా, గ్రహించండి. కనుక ప్రభువు కూడా ఏం చేస్తున్నాడంటే సత్యాన్ని నమ్మని ఈ ప్రజలందరినీ మోసం చేస్తున్నాడట. ఎందుకంటే వారు సత్యాన్ని నమ్మటం లేదు కదా, క్రీస్తు వాక్యాన్ని నమ్మటం లేదు కదా. వారు శరీరం అందు బాగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే స్వస్థతలు చేసి మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలి అనే బోధలు చేస్తున్న దొంగలే ఈనాడు విస్తారము కనుక ప్రజలందరూ అలాంటి వాటికి ఆకర్షితులైపోతున్నారు. నిజంగా వాళ్ళు ప్రార్థన అవసరతలు చెప్తున్నారు. చూడండి, వాళ్ళు కోరుకునే అసలు దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉందా లేదా అనే ఆలోచన కూడా లేకుండా ఎవరు పెద్ద పేర్లు ప్రతిష్టలు ఉన్న పాస్టర్లు ఎవరన్నా దొరికితే వాళ్ళను పట్టుకొని అసలు ఏంటి వాళ్ళ కోరికలేంటి, వాళ్ళ ఆశయాలేంటి, ఇంకా అంత శరీరము దాని యొక్క ఇచ్చలు నెరవేర్చుకునే పద్ధతిలోనే వాళ్ళందరూ కూడా అబద్ధాన్ని వెంబడిస్తూ ఉన్నారు, అబద్ధ బోధకులను వెంబడిస్తున్నారు, సత్యాన్ని నమ్మరు. వీరందరికీ దుర్నీతి అందే అభిలాష. దేవుడు కావాలి, దెయ్యం కూడా కావాలి. దేవుడు కావాలి అంటే పరలోకం కావాలి, వీళ్ళకి ఈ లోకం కూడా కావాలి. కానీ ప్రభు అలా చెప్పలేదు. మీరు పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగి శరీరమును సిలువ వేసుకోండి అని చెప్పాడు. మీ శరీరము క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు అని చెప్పాడు. అంతేగాని లోకాన్ని పరలోకాన్ని కోరుకోండి అని చెప్పలేదు. లోకము అపవాదని చెప్పాడు. శరీర సంబంధమైన మనస్సు మరణము అని చెప్పాడు. కానీ ఆత్మ సంబంధులుగా బ్రతకాలి అనే భయం లేదు.
అయితే ఆత్మ మూలముగా మందిరము కడతాడు ప్రభు. ఆత్మ మూలముగా కట్టుకునేవారు, ఆత్మ సంబంధులు, దేవుని ఇంటివారు పరిశుద్ధ పట్టణమునకు పౌరులు అవుతారు. పరజనులు కాకుండా పరిశుద్ధ పట్టణములో వారు కూడా పౌరస్థితిని సంపాదించుకున్న వారిగా రూపాంతరము చెందుతారు అని ప్రభు అయిన క్రీస్తు శిలువ యందు దేవుడు చేసే మేలును మనము పొందుచున్న లాభము ఆత్మకే కానీ సోదరులారా, శిలువ ద్వారా ఆత్మకే కానీ శరీరానికి ఎటువంటి ఎక్కడైనా వీటిల్లో ఎక్కడైనా శరీరము గురించి ఒక్క మాటైనా చెప్పాడండి? శరీర ఆశల కొరకు ఒక్క మాటైనా ఉందా? ఈ శరీరాశల కొరకు ఈ దొంగ బోధకులు ఎందుకు ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నారు? శిలువ గురించి చెప్పాలి అంటే 7 మాటలు చెప్పుకుంటున్నాం. ఏదో ఒకటి పెద్ద పెద్ద వాళ్ళకి తల ఒక మాట ఇచ్చేసి అలాగ వాళ్ళందరినీ మేనేజ్ చేసుకునే చెత్త పనులు చేసుకునే దుర్మార్గపు బోధకులు, దొంగ బోధకులు విస్తరించిపోయిన ఈ కడవరి దినాల్లో 7 మాటలు చెప్పుకుంటే అయిపోయింది. సంవత్సరానికి మళ్ళీ ఎప్పుడో బతికుంటే. ఈ పద్ధతిని అనుసరించుచున్న అబద్ధికుల యొక్క వేషధారణ గ్రహించండి. ప్రభు యొక్క చిత్తమని మీకు తెలియచేయకపోవుట ఘోరమైన పాపం సోదరులారా. ఒక బోధకుడు అని అనిపించుకుంటూ క్రీస్తును చూపించకపోవటం క్రీస్తుకు విరోధి సోదరులారా. క్రీస్తు విరోధులందరూ కూడాను భయంకరమైన అగ్నికి వారు పరిగెట్టి వెళ్ళిపోతున్నారే కానీ వారి బ్రతుకుల్లో లోకంలో బాగుందనుకుంటున్నారు. వారి యొక్క మోసము ప్రజలు ఆత్మ సంబంధమైన ఇంటిగా కట్టబడకుండా దేవుని యొక్క ఇంటి వారిగా బ్రతకకుండా చేస్తున్న దొంగ బోధలు. వీరందరూ కూడాను అపవాది యొక్క సంబంధులని జ్ఞాపకం చేసుకునండి. సిలువ వేయబడిన రోజును ఒక నీతిమంతుని యొక్క మరణమును ఆశీర్వాదకరముగా అనగా ఆత్మలకు ప్రయోజనకరముగా మన కోసం ఎంత బలియాగము చేసిన నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు అని అపోస్తులుడైన పౌలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ 3వ వచనంలోనే తెలియచేస్తాడు. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆయన మీకు అనుగ్రహించాను అని చెప్పాడు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలే కానీ లోకంలో దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు అని దాన్ని చూసి దీన్ని చూసి ఏదో ఒకటి దొంగ ప్రార్థనలో దొంగ మాయ వేషాలు, మాయా భక్తిని అనుసరించినట్లయితే నీ జీవితం క్రీస్తుని ఎరుగకుండానే లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. దేవుని యొక్క కృపకు మనము పాత్రులుగా బ్రతకాలి. ఆయన యొక్క సంపూర్ణతలో మనము కూడా సంపూర్ణులుగా మారాలి. క్రీస్తు శిలువ మనకు ఎంత క్రీస్తునందు స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది సోదరులారా. ఆ కృతజ్ఞత కలిగి జీవించడానికి ప్రయాసపడతారని ఆశిస్తూ ఉన్నాను. అయితే భక్తుడు ఏమని తెలియచేస్తున్నాడో చూడండి. మరి 8వ పాయింట్ జ్ఞాపకం చేస్తాను. కొలసీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి చూడండి. మరియు అపరాధముల వల్లను శరీరమందు సున్నతి పొందకయుండుట వల్లను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన, చూడండి, అపరాధముల వలనను సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. దేవుని కృప చూడండి సోదరులారా. ఒకప్పుడు ధర్మశాస్త్రము ఖచ్చితంగా సున్నతి పొందితేనే దేవుని ప్రజలుగా అంగీకరించినట్లు మనం చూస్తాం. అయితే ఈనాడు మనము సున్నతి పొందిన ప్రజలలోనూ లేము. అంతేకాదు ఎన్నో అపరాధములు చేసిన వారము అయినప్పటికీ మనము దేవునికి విరోధముగా చేసిన అనేకమైన వాటన్నిటినీ ప్రభు అయిన క్రీస్తు శిలువ ద్వారా వాటన్నిటినీ కొట్టిపడేశాడట. చూడండి ఇంకా ఏం చెప్తాడంటే, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞలను పట్టి చూసినట్లయితే మనం ఈ ఆజ్ఞలన్నిటికీ, అనగా ఉదాహరణకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు ప్రభు. ఆ ఆజ్ఞలలో మనం ఎన్ని చేసాం? ఏదో ఒక పాపములో చిక్కుబడి వచ్చిన వాళ్ళు పూర్వకాలంలో ధర్మశాస్త్ర కాలంలో వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపమని
మేము తల్లిదండ్రులను ఎదిరిస్తే చంపేయమని చెప్పాడు ప్రభు. విశ్రాంతి దినాన్ని పాటించకపోతే చంపమన్నాడు. దేవునికి విరోధమైన ఏ పని చేసినప్పటికీ పూర్వకాలంలో చాలా కఠినమైన శిక్షలు భరించారు. అయితే ప్రస్తుతం ఈనాడు ప్రభు దగ్గరికి వచ్చిన మనము ఎన్ని విషయాలలో చెడిపోయి పడిపోయి చాలా దేవునికి అభ్యంతరకరంగా అసహ్యకరంగా బ్రతికిన మన బ్రతుకులకు సోదరులారా, సిలువ ద్వారా ఎంత విడుదలనిచ్చాడో చూడండి. దేవుని వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, చూసారా ఎలా చెప్పాడు, మనకు అడ్డమేమీయో లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపచేసినంత లాభం, ఇంత మేలు, ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని క్రీస్తునందు అనగా క్రీస్తు సిలువ యందు ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మన మీద విరోధముగా ఉండిన సమస్త విధములైన దోషములు, అపరాధములు, పాపము అన్నీ కూడా దేవునికి విరోధంగా మనం చేసిన పనులన్నీ కూడా వాటిని తుడిచివేసి మేకులతో సిలువకు కొట్టి మనకి ఏ అడ్డం కూడా లేకుండా చేసిన క్రీస్తు సిలువ ఎంత కృపామయుడైన మన ప్రభు అయిన క్రీస్తు ద్వారా తండ్రి మనకు అనుగ్రహించి ఉన్నాడండి. ఆ తండ్రి మనలను ఎంతగా ప్రేమిస్తే సోదరులారా, లోకము ఆయనను ఇప్పటికీ ద్వేషిస్తుంది, దూషిస్తుంది, అవమానపరుస్తూ ఉంది. ఆయన యొక్క ప్రేమకు అందరూ దూరమైపోయిన పరిస్థితుల్లో ఈనాడు నేటికిని ఆయన యొక్క సన్నిధిలో ఆత్మ మూలముగా కట్టబడుచున్న మన యొక్క ఆత్మీయ విషయం కానీ, దేవుని ఇంటిగా తయారు చేయబడుచున్న ఆయన యొక్క శ్రేష్టమైన సంఘము విషయంలో కానీ ప్రభువు ఆయన చూపిన కృపలన్నిటినీ ఈనాడు మనము స్వతంత్రించుకోగలుగుతున్నామంటే మన మీద దేవునికి విరోధంగా మనం చేసిన బ్రతుకంతా కూడా ఒక రుణపత్రంలాగా ఉన్న దాన్ని సిలువలో ఆయన మేకులతో కొట్టిపడేసి దాన్ని అంతటినీ కూడా చెరిపివేసి మనకే అడ్డు లేకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచి మనము కూడా క్రీస్తు వారిగా బ్రతుకుటకు మనలను జీవింప చేయుచున్న ఇంత గొప్ప దేవుని యొక్క కృపకు పాత్రులుగా జీవించుట ఎంత గొప్ప ప్రయోజనకరమైంది సోదరులారా. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళకపోయినట్లయితే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు అన్నాడు. అవును, ఈనాడు మన మధ్యలో ఆదరణకర్త ఉండి మనకు బోధిస్తూ ఉన్నాడు సోదరులారా. ఈనాడు ఆదరణకర్త అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ మన మధ్యలో నివాసము చేస్తూ మనకు క్రీస్తు సిలువలో ఉన్న ప్రాధాన్యత, క్రీస్తు సిలువ ద్వారా మనకు అనుగ్రహింపబడిన మేలులు, మనము పొంది ఉన్న లాభమును బోధిస్తూ ఉన్నాడు ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు. అంతేగాని పరిశుద్ధాత్మ వచ్చేసిందని అసలుకి తీరు తెన్ను లేకుండా, మరి ఇంకా వయసు తేడా లేదు, ముసలోళ్ళు కాదు, యవనస్తులు కాదు, ఊరక ఎగిరి గెంతి ఏదో ఒకటి నాలుకలాడించుకునేది కాదు సోదరులారా. ప్రభు యొక్క సముఖములో ప్రభు యొక్క చిత్తాన్ని, క్రీస్తు సిలువను గూర్చిన ప్రత్యక్షతను మనకు వివేకముతో గ్రహించి దానిలో ఫలించాలని తండ్రి అయిన దేవుడు తన ఇంటి వారసులుగా, తన రాజ్య వారసులుగా, ఏక పట్టణస్థులుగా అనగా పరిశుద్ధ పట్టణానికి పౌరులుగా, ఆయన యొక్క జనముగా మనందరినీ కూడా ఇన్ని విధాలుగా మనలను గొప్ప చేసిన దేవునికి కృతజ్ఞత కలిగి జీవించడం చేతగాక గ్రహింపు లేని వారయ్యుండి, ఇంకా నిద్రమత్తు కలిగిన బ్రతుకులు కలిగిన వారయ్యుండి బోధకులైపోయినందున అనేకులు దేవుని ప్రజలు అనబడుతున్న వారు ఈనాడు ఆత్మలలో చచ్చి బయటికి దేవుని ప్రజలని చెప్పుకుంటూ వ్యర్థమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్న పరిస్థితుల్లో తండ్రి నీ దినమందైనను సమాధానకరమైన సంగతులు విన్నట్లయితే నీకెంతో మేలు అని అలనాడు యెరూషలేమును హెచ్చరించాడు. ఈనాడు మనలను హెచ్చరిస్తున్నాడు. ఎందుకనగా మనం కూడా దేవుని ప్రజలు అని పేరు పెట్టుకున్నాం కదా, కనుకనే మనకు కూడా హెచ్చరిక దయచేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ నీకై మరుగు చేయబడినట్లయితే చాలా ప్రమాదంలో ఉన్నావనే సత్యాన్ని కూడా లేఖనాలలో వ్రాయబడి ఉన్నది. కనుక ప్రభు అంటున్నాడు, చివరిగా 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను సోదరులారా. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి చూస్తే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తన్ను తానే రిక్తునిగా చేసుకున్న ప్రభువు ఆయన చెప్పిన బోధ ఏంటి? దాసుని స్వరూపములోనికి వచ్చాడు. దేవుని కుమారుడు అనిపించుకొని ఎక్కడో ఉండవలసిన పరలోకపు తండ్రి ప్రియకుమారుడు ఈ లోకమందు మన కొరకు మనుష్యుల పోలికలో వచ్చాడు. ఆయన స్వరూపము దేవుని స్వరూపం, కానీ మనుష్యుల పోలికలోనికి వచ్చి దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన మనకు మాదిరి చూపించుటకు తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అని, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడ్డాడు. మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి తను తాను తగ్గించుకొనెను. ఈ క్రీస్తును గురించి బోధించేవారు ఈనాడు అర్హులేనా? ఆలోచించేయండి. ఎవరైనా అర్హత కలిగి బోధించుచున్న వారు ఉన్నారా? అనగా వాక్యానుసారముగా జీవించి బోధించే వాళ్ళు ఉన్నారా? అనగా తమ్ము తాము తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించుకొని దేవుని స్వరూపంలో ఉన్నవాడైన క్రీస్తు దాసుని స్వరూపం ధరించుకుంటే పాపములో నుండి వచ్చిన వీళ్ళు మారు మనసు పొందాము, దేవుని సేవకులం అయిపోయామని చెప్పుకొని మారు మనసు అంటే కూడా తెలియకుండా శరీరమందు అతిశయిస్తూ రాజకుమారులాగా తిరుగుతున్నారండి. దాసుని స్వరూపం వీళ్ళకెందుకు అసలు ఆ మనసు వీళ్ళకెందుకు వస్తుందండి? వాళ్ళని చూడండి, రంగులేసుకొని సోదరులారా, ఎక్కడ అందం తగ్గకుండా బాగా గట్టిగా మత్తుగా హృదయాలలో చెడుతనంతో పేరుకుపోయి బయటికి బోధకుడు వేషం వేసి అందంగా అలంకరించుకొని ప్రజల ముందుకు వస్తున్న ఈ చెత్త పాస్టర్లను చూడండి సోదరులారా. వీళ్ళు క్రీస్తు సిలువకు శత్రువులు కారా? దేవుని స్వరూపంలో ఉన్న ఆయన దాసుని స్వరూపంలోనికి వచ్చాడట. తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. పైగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి తన్ను తాను తగ్గించుకుని ప్రభువు ఆయన బోధ ఎక్కడ? ఈనాడు బోధకులు అనిపించుకుంటున్న వారి బ్రతుకులు ఎక్కడ? ఆలోచించేయండి. కనుకనే ప్రభు మనకు చూపిన చక్కని మాదిరిని కూడా మీరు మనసులో పెట్టుకొని జాగ్రత్తగా గమనిస్తారని ఆలోచిస్తూ ఈ సంగతులను, మీ ఆలోచనలను క్రీస్తుకు చెరపట్టాలని ఈ సంగతులను నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క భక్తులు చేసిన పని ఈనాడు మనం అనుసరించాలి. కానీ మన సొంత బోధలు లేకపోయినట్లయితే సాతాను వాడి యొక్క మాయలలో చిక్కుబడిపోయిన బోధలు చెప్పే వాళ్ళందరూ కూడా ద్రోహం చేస్తున్నారు, ప్రభువుకి ద్రోహం చేస్తున్నారు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. ప్రవచనం చెప్తోంది 22వ కీర్తనలో, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి అన్నాడు. ఈనాడు కుక్కలు ప్రభువుని చుట్టుకొని దేవుని సేవకులను చెప్పుకొని క్రీస్తు సిలువకు వ్యతిరేకంగా ఆయన బోధను మరుగు చేసి వీళ్ళ సొంత బోధలతోటి, అబద్ధ బోధలతోటి, కలిపి చెరిపేడి బోధలతో, ఇచ్చకపు మాటలతో మనుషులను మాయ చేస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరంలో ఈ దినమందైనను నీ బ్రతుకును సరిచేసుకోవాలని ప్రేమ కలిగిన తండ్రి హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే చివరిగా చూడండి, ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయం ప్రభు ఎక్కడ సిలువేయబడ్డాడు తెలుసా? ఈ సంగతి మీకు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 11వ అధ్యాయం, ప్రకటన 11వ అధ్యాయంలో ఇక్కడ 2 సాక్షులు ఉన్నారు. ఈ 2 సాక్షులు వారి గురించి చాలా ఉంది. నేనేమి చెప్పను మీకు, దయచేసి విసుగ్గా కూడా భావించకండి. ఏమి చెప్పట్లేదు. ఇక్కడ 2 సాక్షులు ఉన్నారు. ఆ 2 సాక్షులు ప్రభువు కొరకు సాక్ష్యమిచ్చి చంపబడ్డారు. ప్రభువు కొరకు సాక్ష్యమిచ్చి చంపబడ్డారండి. భూలోకములో వీరు చంపబడిన ఈ యొక్క అనుభవాన్ని కనుక మీరు చూసినట్లయితే 11వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును. సాక్షులు చంపబడింది మహాపట్టణములోనట, సంత వీధిలో ఉన్నాయట వాళ్ళిద్దరి శవాలు. ఆ సాక్షుల యొక్క శవములు
ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. ఏమనంటే, అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడ్డాడట. అయితే ఉపమాన రూపకముగా ఆ పట్టణానికి పేర్లు పెట్టాడు. చూస్తున్నారా? ఒకటి సొదమ అని, 2 ఐగుప్తు అని. సొదమ గొమొర్రాలు కాలిపోయినాయి అనుకుంటున్నారు కదా? అవును, కాలిపోయాయి. కానీ ప్రస్తుత కాలం ఆ మహాపట్టణము అన్నాడు. దానికి పేరు పెట్టాడండి, సొదమ అని, ఐగుప్తు అని. ఐగుప్తులో దేవుని యొక్క ప్రజలు భయంకరమైన దాసత్వంతో బ్రతికారు కదా. చూడండి, సొదమ పాపము విస్తరించిపోవటం వలన కాల్చివేయబడింది. ఐగుప్తులో దేవుని యొక్క ప్రజలు బానిస బ్రతుకు బ్రతికారు. అలాగుననే ఆ పట్టణములో ప్రభువు కూడా సిలువేయబడ్డాడట. అనగా ఈ భయంకరమైన లోకానికి మారు పేరు ఐగుప్తు. ఈ లోకములో దేవుని యొక్క ప్రజలు దాసత్వంలోనే బ్రతుకుతున్నారండి. ఆనాడు ఇశ్రాయేలీయులు, ఈనాడు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలందరూ కూడా బానిసలుగానే బ్రతకడానికి, వాళ్ళు ఇష్టపూర్వకంగా అబద్ధ బోధలకే బానిసలుగా బ్రతుకుతున్నారండి. అయితే విడిపించే మోషే వచ్చినప్పటికీ వాళ్ళు తరువాత మోషేని ఎదిరించారు, బాధించారు, మోషేని ఏడిపించుకు తిన్నారండి. మోషే మాట వినలేదు సోదరులారా. శేషము మాత్రమే మిగల్చబడింది. అలాగున చూడండి, సొదమ ఎంత కామ వికారయుక్తమైన చేష్టలతో నింపబడి ఉన్నదో, ఈ లోకం అంతా కూడా అంత భయంకరమైన సొదమ లాంటిదే. ఈ సొదమలో, ఈ ఐగుప్తులో బ్రతుకుతున్న వారలారా, మీ ప్రభువు సిలువ వేయబడితే ప్రభువును చూడరా? ప్రభువు సిలువను చూస్తేనే మీరు జీవించేది. మీరు సొదమ వలె ఇంకా కోరికలతో బ్రతుకుతున్నారా? శరీరాశలు మీకు కావాలా? దేవుని ప్రజలుగా దేవుని కొరకు బ్రతకలేరా? సొదమ వారలారా, ఐగుప్తులో బానిసలుగా బ్రతకటానికి, విడిపించటానికి ప్రభు పూనుకొనినా మేము ఐగుప్తులో ఉన్నట్టయితే ఎంత బాగుండేదో. ఆ కోరకొండల దగ్గర ఉండి శుభ్రంగా తినేవాళ్ళం మేము. ఇక్కడ మాకేమీ లేదు, చవి చారం లేని, ఆ సారమే లేని చప్పని కూడుతో ఆ మన్నాతో మమ్మల్ని చంపుతున్నామన్నారు మోషేని. మాకు నీళ్ళే లేవన్నారు దైవజనుడితో, మహాసాత్వికుడైన దైవజనుడితో వాళ్ళు ఆనాడు ఆయన్ని బాధించారు సోదరులారా. అలాంటి ఈ లోకంలో బ్రతుకుతున్నారా? ఈ లోకాశలు మీకు కావాలా? కామ వికారయుక్తమైన చేష్టలతో బ్రతికే నీచ బ్రతుకు నా సహోదర సహోదరిలారా, క్రైస్తవ జనాంగమా, లోక సంబంధమైన మనస్సు ఎంత భయంకరమైందో ఆలోచించండి. పరలోకం కొరకు ప్రభు మనలను అక్కడ పరలోక సంబంధమైన పట్టణపు ఇంటివారిగా సమకూర్చుటకు ప్రాణం పెట్టాడు. ఎలా పెట్టాడు? సిలువలో ఘోరమైన యాతన అనుభవించాడండి. నీ కొరకు, నా కొరకు, మన ఆత్మలకే దేవుడు, ఆత్మలకు కాపరి అయిన ప్రభువుని శరీరాశల కొరకు దయచేసి ఉపయోగించుకోకండి. శరీర క్షేమం కొరకు ఉపయోగించుకోకండి. మా సంఘంలో శరీర సంబంధంగా ప్రార్థనను ఆశించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు సోదరులారా. ఎందుకంటే మేము వాళ్ళకు ఆది నుండి కూడా ఆత్మ సంబంధమైన సంగతులే చెప్పాం, కానీ శరీర సంబంధంగా వాళ్ళతో మేము ఏ వాక్యాన్ని చెప్పలేదు. కనుక దేవుని యొక్క మహాకృప చేత దయచేసి నా ప్రియ సహోదరి సహోదరులారా, సత్యమందు విశ్వాసం ఉంచండి. సత్యవాక్యాన్ని మీ హృదయంలో చేర్చుకోనండి. నీతిమంతుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు జ్ఞాపకం చేసుకున్నాం. మన ఆశీర్వాదము క్రీస్తునందే, పరలోకమందే. కనుక మీ అందరికీ శుభమగునట్లు, మీ అందరికీ సమాధానమగునట్లు, ప్రభు యొక్క కృప మీకు తోడై ఉండునట్లు ఈ లేఖనముల యందు విశ్వాసముతో ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ముగించేస్తాం.